సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. యోగా దినోత్సవం ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితి తీర్మానించడం మన భారతీయుల విజయమని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 21న ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ గర్వించేలా ఆయా ప్రాంగణాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు పాల్పంచుకోవాలని అన్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 21 జూన్ మనకు ఇంటర్నేషనల్ యోగా డే. ఆ రోజు సందర్భంగా తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ప్రాంగణంలో యోగా దినోత్సవ కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తాండూరు పురప్రముఖులు, తాండూరు ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆ రోజు యోగా డేని అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఇంటర్నేషనల్ యోగా డేలో భాగంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయడం జరిగింది. అనగా ప్రపంచమే తీర్మానించి దాన్ని గుర్తించిరంటే మన యొక్క విజయం అన్నమాట. భారతీయులకు ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన దినం. కాబట్టి యోగా డేని ప్రతి ఒక్కరు, ప్రతి ప్రభుత్వ కళాశాల, ప్రైవేట్ కళాశాలలు, గవర్నమెంట్ ఆఫీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క ప్రాంగణంలో యోగా డేని చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క వాకర్ అసోసియేషన్స్, విలమూన్ స్కూల్ కానీ, సెన్మా స్కూల్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ, రైల్వే ట్రాక్ దగ్గర రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడ ఉన్న భూ కైలాస్ దగ్గర కానీ, శాలివాన డిగ్రీ కాలేజ్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా డేలో అందరూ పాలు పంచుకొని జీవితంలో ఒక భాగంగా యోగాను అలవర్చుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో భాగంగా మరొక్కరు అందరూ కూడా యోగాను చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి జై.